హలో గైస్, దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మేము ట్రెక్కింగ్ వచ్చాము మన దోస్తులతోని. వెనక ఇద్దరు, ఇక్కడ ఇద్దరు. ఈ ఇల్లు కదా, అసలు ఈ ఇల్లు అయితే మంచిగా ఒక హాఫ్ ఎకర్ ఓపెన్ స్పేస్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా పైకి ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు ఇల్లు చూసుకుంటా. అవునరా, చావడితే ఆడదామా అంటే కుక్కలనే జాగ్రత్త. ఎట్లు ఇచ్చినా చాలు మనకు ఇల్లు. నీకు ఇస్తారా? నాకు ఇప్పుది అటు దిగుదాం. ఇక చింటూ అటు దిగుదాం. ఏం చేస్తున్నాడు రోడ్డు అది. చాలా వ్యూ మాత్రం మస్తు ఉంటుంది అసలుకి. ఇటు మొత్తం ఇంటి పై ట్రెక్కింగ్ ఎలా అనిపిస్తుంది నీకు? ఇంకా స్టార్ట్ చేయలే బ్రో మనం. మరి ఇప్పుడు చేసింది ఏంది ఇదంతా? జస్ట్ వార్మప్ బ్రో, వాకింగ్ బ్రో. నీకు శశి బాయ్ తినదరిగిందా? అట్లా ఏం తిన్నావు? బ్రెడ్. తినదరకాలంటే నడవాలి. చూసినా అట్లా ఉండదు ఐఫోన్లో. అది చూసిన కంచె నాకు ఏడిపి వచ్చింది. ఏది ఇప్పుడు ఫ్లిప్ చేసిన మనోడు పాపం 17 Pro Max కొన్నాడు. కెమెరా ఫ్లిప్ లేదని బాధపడుతుండు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏదన్నా ఏపీకి ఎక్కించుకోపోయావా? ఎక్కిస్తా. అదే అటు వస్తాం, ఇంకా గెలుపు పాప ఉన్నది. పాపదా వాళ్ళు వెళ్ళిపోయినా మనం నడుచుకుంటా పోదాం. కంట్రీలో ఉన్నావు బేట. మంచి స్టీప్ ఉంది అసలు. రెస్టింగ్ స్పాట్. ఎవడు అట్లే పెట్టేస్తాను. అకామిడేషన్ ఇచ్చినట్టే మా ఇంట్లో అక్కడ చూస్తే వెనక ముసలావి నడుస్తుంది. మన వాళ్ళందరూ కష్టపడుతున్నారు. బాయ్ ఇట్రా, ఇటు సైడ్ రా. ఓవరాల్ గా జర్మనీకి రావడం వర్త్ అంటావా? ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫీజు తక్కువ కాబట్టి వర్త్. ఫీజు తక్కువ కాబట్టి వర్త్. ఫీజు తక్కువ కాబట్టి వర్త్ అంటావు. ఎడ్యుకేషన్ ఎలా ఉందంటావు? బానే ఉందా? ఇండియా కంటే బెటర్. ఏదోటన్నా నేర్చుకుంటాం అట్లా. ఓకే, అట్లా ఇండియా కంటే బెటర్. అట్లాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. మళ్ళీ బాగోదు అట్లా. బెటర్. బీర్ ఫ్యాక్టరీ వచ్చినాం. దారిలో అలా ఒక బీర్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. సో ఫ్రీ విజిట్ అనమాట. మేమే వెళ్తున్నాం లోపలికి. ఎలా ఉందో మీరు చూడండి. ఇది ఆ బీర్ ఫ్యాక్టరీ. ఇది ఆ బీర్ ఫ్యాక్టరీ. ఇది బీర్ ఫ్యాక్టరీ కాదు, ఏదో బీర్ రెస్టారెంట్ అనుకుంటా. అది ఫ్యాక్టరీ రాలేదే. ఫ్యాక్టరీ ఉంది అక్కడ, నీకు సర్వీస్ కూడా ఉంటది. ఓకే, అలానా? పదారా, ఆమెను ఫాలో అవ్వు, వెళ్ళిపోతాం పైకి. అవ్వు వెళ్తాను కదరా. జర్మనీలో ట్రెక్కింగ్ చాలా సేఫ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ పాములు ఉండవు, యానిమల్స్ కూడా ఏం పెద్ద వైల్డ్ యానిమల్స్ ఉండవు. మాక్సిమం ఫాక్స్ వస్తారు అంతే. ఫాక్స్, డీర్స్, అది వైల్డ్, అంత పెద్ద హార్మ్ ఏం కాదు కదా ఎవరికి. మ్యాక్స్ ఇక్కడ హార్మ్ఫుల్ అంటే ఫాక్స్ అంతే. అది కూడా మనం ఏమనుకుంటే ఏమనదు, రోడ్స్లో కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.
సో అదనమాట. ట్రెక్కింగ్ కూడా ఇక్కడ 2-3 డేస్ వచ్చి క్యాంపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఎవరు మనల్ని ఏం అడగరు. అది విషయం. సమ్మర్స్లో బాగుంటుంది వింటర్స్లో కంటే. ఇక్కడికి వెళ్ళాలి. ల్యాండ్స్కేప్ భలే ఉంది అసలు. మంచి లొకేషను, మొత్తం ఫోటోషూట్స్ అవుతున్నాయి. స్టైలిష్ అందరు మోడల్ 1, మోడల్ 2, ఫోటోగ్రాఫర్ 1, ఫోటోగ్రాఫర్ 2. లైటింగ్ వల్ల కనబడట్లేదు, లేకపోతే కనిపిస్తుంది. మోడల్ సూపర్ మోడల్. సన్నీ డే చాలా అంటే చాలా బాగుంది. మనోడు నడుచుకుంటా విష్ణు యాపిల్స్ ఉన్నాయి. అరే యాపిల్ ఫస్ట్ యాపిల్ ఎవరికి కావాలి? అరే శశి పట్రా రే. వాడి పేరు ఏం పేరు? మౌనీష్. వాడు ఏమైందిరా వాడికి? విష్ణు బాయ్ క్యాచ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మాకు స్నాక్స్ తెక్కకుండా ఒక్కడే తెచ్చుకొని తింటున్నాడు దుంగ నా కొడుకు వీడు. నేను ఆపిల్ తినాను బ్రో. అన్నా మోనిష్ బాయ్ బనానా బాగుంది. ముగ్గురు అంటారు. సైకిల్ తొక్కుంటా పోలే ఇంకో ఇది నార్మల్ సైడ్ అట్లా. ఫార్మ్స్ ఇదే నార్మల్ అంటే ఈ నుంచి ఇవన్నీ ఫార్మ్స్. ఎక్కడ పోయినా మన వాళ్ళు ఫోటోషూట్ దేనైనా సరే యూజ్ చేసుకుంటారు గట్టిగా. పూర్ణ అక్కనే ఉండు. అక్కడ ఇంకా స్నో ఉన్నట్టుంది. మన కుర్రోళ్ళకి ఇంకా ఆయాసం వచ్చేసింది, ఇటు నుంచి టెన్కి వెళ్ళిపోతున్నారు. మనది వచ్చేసి ఇలా ఇంకా ముందుగా వెళ్ళిపోతున్నాం. ఇలా ముందుకి అలా రోడ్ ఉంటుంది, అలా రోడ్ వేసి అలా ఒక చుట్టేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంత ఎండగున్నా కింద మొత్తం ఐస్, ఇంకా చూస్తే మొత్తం ఐస్. కదా పోరాలని తీసుకురాలేటు. అక్కడ నుంచి వచ్చింది, అక్కడ నుంచి ఇక్కడికి ఇంకా మనం ఇలా ఇలా పోవాలి. జర్మనీ ఫీల్డ్స్ లో వాచ్ టవర్ అనమాట. పైకి ఎక్కి మనము మొత్తం చూడొచ్చు మన పొలం ఎలా ఉందో ఏంటి, అసలు ఏం జరుగుతుంది. పైన కూర్చొని అనుకుంటున్నా. మంచిగా నువ్వు రా పైకి కూర్చో. అరే ఇద్దరికి కాస్తుంది అది.
ఇది ఉంది. మంచిగా పైనుంచి వ్యూ చూడొచ్చు. చాలా బాగుంది కదా ఇది. కూర్చోడానికి కట్టినట్టున్నాడు కదా రైడు. అట్లా కూర్చోడానికి ఉంది మంచిగా. మన వాళ్ళు పాపం ఇంటికి వెళ్ళిపోయారు. ఎప్పుడు అంతే, కొంచెం సగం సగమే చూస్తారు, మొత్తం చూడరు. ఇది కళ్ళు బాగుంటాయి. ఇల్లు చూడండి, సూపర్ అసలు. మంచి బాల్కనీ, వాడికి పొద్దున్న లేస్తూనే వ్యూ. ఇక్కడ ఉన్న కార్లు ఈ ఇంట్లో చిన్న కారు అవ్వకూడదు. చిన్న కార్లో ఉండదు. అసలు జర్మనీలో ఇంకా సండే వచ్చిందంటే వీళ్ళు బయటికే రారు. మ్యాక్స్ అందరూ ఇంట్లో హాయిగా ఉంటారు. లాక్డౌన్లానే ఉంటుంది మొత్తం. రోడ్స్ అంతా ఖాళీ. అట్లనే పోతుంది. క్యాజువల్లో ఉంది. అదే ఇట్లనే పోదాం. డైరెక్ట్ పోతుంది. ఇది ఇంకా మా కొండే అనమాట. ఇంటికి వచ్చేసాం అంతే. మరి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.